ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే భయానక సంఘటనలు జరగబోతున్నాయి. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ వారాహి దేవ్యే నమ. ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలోనే కొన్ని మార్పులను గమనించాను. మీ సమస్యలు, దుఃఖాలు, బాధలు అంతం కాబోతున్నాయి. మీ కష్టాలను చూసి దేవతలే మీ ఇంటికి రాబోతున్నారు. అయితే మీరు ముందుగా ఒక విషయాన్ని గ్రహించాలి. మీ అదృష్టాన్ని, భవిష్యత్తును పాడు చేయడానికి ముఖ్యంగా ఇద్దరు స్త్రీలు అవుతున్నారు. వారిలో ఒకరు మీకు లేనిపోనివి చెప్పి మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. వారు మీ ఇంట్లోనే వారే. మరొకరు మీ భాగస్వామికి మీపై తప్పుడు మాటలు చెప్పి మీ ఇంట్లో గొడవలు రావడానికి కారణమవుతున్నారు. వారు మీకు కొంచెం దూరపు బంధువులు కాబట్టి ఎవరెన్ని చెప్పినా సరే విని వదిలేవేయండి. మనసులో పెట్టుకోవద్దు. మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మీరు డబ్బు సంపాదిస్తే వారు మీ పైన అసూయ పడుతున్నారు. మీ భాగస్వామిని కూడా మీకు దూరంగా ఉండనివ్వాలని చూస్తున్నారు. వారికి మాత్రం మీ భాగస్వామిని దూరంగా ఉంచండి. మీకు ఈ వీడియోలో మిగతాది అంతా వివరిస్తాను. మీకు కొన్ని శుభవార్తలు కూడా చెప్పబోతున్నాము. అది 1 కాదు, 2 కాదు, 3 వార్తలు. వాటిని వింటే మీరు సంతోషంతోనే గంతులేస్తారు. అవును, మీ ఇంటికి 5 పెద్ద దేవతలు రాబోతున్నారు. ఎందుకు మీ ఇంటికి వస్తున్నారు అంటే భోజనం చేయడానికి మీ ఇంటికి వస్తారు. అందుకే మీ జీవితంలోని ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఎన్ని కష్టాలు, దుఃఖాలు, బాధలు ఉన్నాయో ఆ బాధలన్నింటినీ కూడా అంతమైపోతాయి. ఇప్పుడు హనుమంతుడిపై నమ్మకం ఉంచుకోండి. ఎందుకంటే ఆయన ఆశీర్వాదంతో 5 పెద్ద దేవతలు భోజనం చేయడానికి మీ ఇంటికి వస్తున్నారు. ఈ స్వాగతంలోని ఈ 4 తప్పులు పొరపాటున కూడా చేయొద్దు. అవి మేము మీకు చెప్పబోతున్నాము. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మొదటి అతిపెద్ద సంఘటన ముందు మీకు చాలా పెద్ద విషయాలు చెప్తాను. సత్యాన్ని తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. సమయం చాలా తక్కువగా ఉంది. ఈ సమాచారాన్ని సరదాగా భావించే తప్పు చేయకండి. మొదటి నుండి పూర్తిగా చివరి వరకు చూడండి. ఎందుకంటే రాబోయే ఈ యొక్క తేదీ మీ జీవితంలోనే జరిగే సంఘటనలు మీరుకెప్పటికీ మర్చిపోలేరు. మేము 2 చేతులు జోడించి విన్నవిస్తున్నాము. ఒకవేళ ఈ విషయం మీ ముందుకు వస్తే దీనిని మామూలుగా జరిగిందనుకోవద్దు. ఎందుకంటే శాస్త్రాల్లో కూడా రాస్తుంది, దేవతలు ఎప్పుడు స్వర్గం నుండి రారు. అప్పుడప్పుడు మనుషుల రూపంలోనే ఇంటికి భోజనం చేయడానికి వస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ సమయంలోనే మీ నుంచి 4 తప్పులు ఏ ఒక్కటి కూడా జరిగిన ఆశీర్వాదానికి బదులుగా జీవితాంతం బాధపడవలసి రావచ్చు. ఈ విషయాన్ని చివరి వరకు గమనించండి. ఎందుకంటే 5 దేవతలు ఇప్పటికీ మీ చుట్టూ పక్కలే ఉండవచ్చు. అందుకే మేము మీకు చెప్తున్నాము, మీ చుట్టూ ఎవరు లేనప్పుడే చూడండి. చాలా పెద్ద సంఘటనలు ఇప్పుడు మీ జీవితంలో జరగబోతున్నాయి. మీరు సంతోషాలతో ఈ భూమిపైన నాట్యం చేస్తారు. ఈ భూమిపైన మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద సంఘటన జరుగుతుందని అనిపిస్తుంది. మరి మీ ఇంటికి ఎందుకు రావాలి? ఇంత పెద్ద శక్తులు ఎందుకు వస్తాయి? దీని గురించి కూడా చెప్తాను. అసలు ఏ దేవతలు మీ ఇంటికి వస్తారు అంతా మీకు వివరంగా చెప్తాము. మేము కోరేది ఏమిటి అంటే శ్రద్ధగా ఈరోజు ముఖ్యమైన విషయాన్ని గమనించండి. ఎవరు ఆ 5 దేవతలు? శాస్త్రం ఏం చెప్తుంది? ఎప్పుడైతే ఒక వ్యక్తి అదృష్టంగా మారే సమయం వస్తుందో అప్పుడే ఈశ్వరుడు స్వయంగా పరీక్ష తీసుకోవడానికి వస్తాడు. ఇది 5 రూపాలుగా రావచ్చు. మొదటిగా ఆకలితో ఉన్న సాధువు లేదా వృద్ధుడి రూపంలో, రెండవది పెద్ద లేదా నిస్సహాయ స్థితి రూపంలో, మూడవది అకస్మాత్తుగా వచ్చిన బంధువు లేదా అతిథి రూపంలో, నాలుగవది దారి అడిగే అపరిచితుడి రూపంలో, 5వది పిల్లలు లేదా వికలాంగుల రూపంలో. మీరు కేవలం తినడానికి రారు. వీరు మీ సంస్కారం, ప్రవర్తన, అహంకారం చూడడానికి వస్తారు. ఎప్పుడైతే దుర్గాదేవి మీ ఇంటికి విచ్చేస్తారో అప్పుడు స్నేహితులారా, ఆమె పాద స్పర్శ అవగానే మీ ఇంట్లోనే అన్ని రకాల చెడు శక్తులు వాటంతట అవి దూరమైపోయి మంచి ఫలితాన్ని ఇస్తాయి. అసలు అకస్మాత్తుగా ఇలా ఎలా జరిగిందంటే మీరు ఆశ్చర్యపోతారు. ఏ దేవతలు మిమ్మల్ని రక్షిస్తున్నారో మీ శత్రువులకు తెలిస్తే వారు భయపడిపోతారు. అవును, భోజనం ఎందుకు అంటే శాస్త్రాల్లోనే అన్ని దైవ స్వరూపాలుగా చెప్పారు. ఏ ఇంట్లో అయితే అన్నాన్ని అవమానిస్తారో అక్కడ లక్ష్మి నిలబడదు, అక్కడ పుణ్యం ఉండదు. ఏ ఇంట్లో అయితే అన్నాన్ని ప్రేమగా వడ్డిస్తారో అక్కడ దేవతలు స్వయంగా కొలువై ఉంటారు.
ఇటువంటి సంఘటనలు మీ జీవితంలో కేవలం రాబోయే ఈ యొక్క రోజున మీ జీవితంలోనే జరగబోతుంది. దీనిని మీరు దైవలీల అని లేదా దైవ చమత్కారం అని కూడా అనవచ్చు. ఈ రోజున మీకు ఇంత పెద్ద శక్తులు మీ ఇంటికి వస్తాయి. దీనిని మీరు ఎప్పుడు ఊహించి ఉండరు. అసలు భగవంతుడు మన జీవితంలోనే ఏది చేసినా మంచిగా చేస్తాడు. రేపు మీకు తెలిసిపోతుంది. రేపటి ఉదయం మీ జీవితంలోని అత్యంత అద్భుతవంతమైన రోజుల్లో ఒకటవుతుంది. భగవంతుడిని లీలా కల్లారా చూడబోతున్నారు. ఇటువంటి గొప్ప వార్త మొదటిసారి జీవితంలోకి వస్తుంది. నేనేమి తమాషా చేయటం లేదు, నిజం చెప్తున్నాను. అందరూ కూడా ఇలాగే జరుగుతుందని చెప్పి మీరు నమ్మండి. కాబట్టి ఈ తప్పు చేయొద్దు. సరే, ఈ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ముఖంపై చిరాకు. అంటే ఒకవేళ అతిథి అకస్మాత్తుగా వస్తే మీ ముఖం పైన ఇప్పుడు ఎందుకు వచ్చారో, తినే సమయానికి పాడు చేస్తారు, ఇప్పుడు ఏం వండాలి అనే భావం వస్తే ఆ క్షణమే దేవతలా అర్థం చేసుకుంటారు. ఈ హిందూ ఆశీర్వాదానికి అర్హులు కారని. వీళ్ళు దేవతలు మాటలు చూడరు, భావాల్ని చూస్తారు. వారి ముందు ఎప్పుడు సంతోషంగా ఉండండి. వారి స్వాగతంలోని ఏ తప్పు చేయవద్దు. ఎందుకంటే పై వాడిచ్చేటప్పుడు అంతులేని సంతోషాన్ని ఇస్తాడు. ఇప్పుడు మీతో కూడా అలాగే జరగబోతుంది. మొత్తం బ్రహ్మాండంలోని దేవతలు మీతో ఉంటారు. అందుకే ఇటువంటి పెద్ద తప్పు చేయవద్దు. ఇక రెండవది, నిల్వ ఉంది మనసులో లేకుండా చేసిన భోజనం. అంటే కాబట్టి ఒకవేళ భోజనం పెడితే అది మనసుతో కాదు, ప్రేమతో కాదు, శ్రద్ధతో కాదు అంటే అప్పుడు శాస్త్రాలు చెప్తున్నానికి అటువంటి అన్నం పుణ్యం కాదు, పాపం అవుతుంది. మనసులో ఎలాగెలా పెట్టేద్దామని భావిస్తే అవకాశం చేజారిపోతుందని అర్థం చేసుకోండి. అవును, ఇది మీ రెండవ తప్పు కావచ్చు. దీనిని కూడా చాలా శ్రద్ధగా గుర్తుపెట్టుకోవడం ముఖ్యం. తప్పు చేస్తే బాధపడతారు, ఎందుకంటే మీరు చాలా అదృష్టవంతులు. అందుకే మీ ఇంటి కింద పెద్ద దేవతలు వస్తున్నారు. అవకాశం మీ చేతుల్లోనే ఉంది, దీన్ని పోనివ్వద్దు. ఇది మీతోనే మా విన్నపం. ఇక మూడవ తప్పిదం ఏమిటి అంటే గనక పోలిక మరియు తిరస్కారం. అంటే ప్రియమైన స్నేహితులారా, ఒకవేళ మనసులోని ఈ ఆలోచన వస్తే మీరెందుకు వీరితో కూర్చోవాలో, వీరి స్థాయి ఏమిటి అనిపిస్తే అదే క్షణంలోనే మీకు దేవతలకి దూరం అవుతారు. అహంకారంతోనే భోజనం పెట్టారు. ఎక్కడైతే అహంకారం ఉంటుందో అక్కడ ఈశ్వరు ఉండడు. అందుకే ఎప్పుడు తనపై, తన తెలివితేటలపైన, దేనిపైన గర్వపడకూడదు, అహంకారం చూపకూడదు. ఎందుకంటే మనం భగవంతుడు ఆడించే కీలు బొమ్మల మాత్రం. భగవంతుడు ఎలా ఆడిస్తే అలాగే మన జీవితం నడుస్తుంది. అందుకే గర్వం దేనికి? భగవంతుడిపై నమ్మకం ఉంచండి మరియు చాలా సామాన్యమైన జీవితం గడపండి. ఏది జరిగినా సరే మంచిగా జరుగుతుంది. పైవాడి ఆశీర్వాదం లభించదు. 5 పెద్ద శక్తులు ఈ రోజున మీ ఇంట కనిపిస్తాయి. అందుకే మిఠాయిలు పంచడానికి సిద్ధమవ్వండి. సమయం చాలా తక్కువగా ఉంది. 4వ తప్పు భోజనం తర్వాత అలాగే శ్రద్ధగా వినండి. మీరు చాలామంది ఇక్కడ తప్పు చేస్తారు. ఒకవేళ భోజనం తర్వాత సరిగ్గా సాధన నంపకపోయినా, నీళ్లు అడగకపోయినా, గౌరవంగా మాట్లాడకపోయినా పరీక్షల్లో ఓడిపోయినట్లే అని అర్థం చేసుకోండి. శాస్త్రాలు చెప్తున్నాయి, అతిథి భోజనంతో కాదు మీ ప్రవర్తనతో కీర్తి చెందుతారు. అందుకే ఎల్లప్పుడూ మీ ప్రవర్తన మంచిగా, గౌరవంగా ఉంచుకోండి. మీ ఇంటికి ఎవరిచ్చినా వారి బాగోగులు బాగా చూసుకోండి. ఎందుకంటే అతిథులు భగవంతుడు పంపిన రూపాలు. వారి స్వాగతంలోనే ఏ తప్పు చేయొద్దు. ఆ తర్వాత మీ జీవితంలోనే పెద్ద పెద్ద శుభవార్తలు వచ్చేస్తాయి. అవును స్నేహితులారా, మేము మీకు చెప్పిన ఈ 4 తప్పులు చేయకపోతే మీ జీవితంలోని ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆశీర్వాదం నేరుగా మీ పైకి వస్తుంది. ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, భగవంతుడు అన్యాయం చేయడు, ఆలస్యమే చేశాడు. మీరు అన్యాయం జరగలేదని చెప్పి గమనిస్తారు. మీ జీవితంలో ఇలాంటి మార్పులు వస్తాయి. ఆగిపోయిన ధనం వస్తుంది. ఇంట్లో శాంతి తిరిగి వస్తుంది. సంతానం అదృష్టం బాగుంటుంది. అకస్మాత్తుగా శుభవార్త అందుతుంది. ఏళ్ళనాటి కష్టం అంతా అమ్ముతుంది. ఎందుకంటే దేవతలు ఖాళీ చేతులతో రారు. బహుశా రాబోయే ఈరోజు మీ ఇంటికి ఎవరైనా కూడా రావచ్చు. వారిని సాధారణ వ్యక్తిగా భావించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడు ఎల్లప్పుడూ సామాన్య రూపంలోనే వస్తాడు. ఒకవేళ ఈ సంవత్సరం మీ హృదయాన్ని తాకితే మీకు కామెంట్ బాక్స్లో ప్రతిదీ అతిగా దేవునిగా భావిస్తామని చెప్పి కామెంట్ చేయండి. మా ఛానల్ లైక్ చేయండి. కాబట్టి మీరు మీ జీవితంలోనే ఇలా నిర్ణయించుకుంటే భగవంతుడు మీ జీవితాన్ని ధనవంతుడిగా మార్చేస్తాడు. అలాగే రాజు జీవితం గడుపుతారు. ప్రతి చోట గౌరవం దక్కుతుంది. మీ ఇల్లు సంతోషాలతో నిండిపోయి ఉంటుంది. ధనధాన్యాలకు కొరతుండదు. డబ్బుకి ఇబ్బంది ఉండదు. మీరు ఇటువంటి మంచి పనులు చేసినప్పుడు హనుమంతుడు మీకు ఎప్పుడు తోడుంటాడు. మీ జీవితంలోని ఏ ఇబ్బంది, ఏ దుఃఖమో, బాధ రాదు. ఈరోజు లాటరీ కాదు, జాక్పాట్ తగులుతుంది. కాబట్టి
ఈరోజు మీకు మాటల లాటరీ గురించి కాదు, జాక్పాట్ గురించి కాదు, మీ యొక్క అదృష్టాన్ని ఉరిచి వినూత స్థితిలో నుంచి కూర్చోబెట్టే జాక్పాట్. ఎందుకంటే మహాసంయోగం ఏర్పడింది, అదృష్ట ద్వారం తెచ్చుకుంది. ఈ యొక్క సందేశం వింటున్న మీరు ఎవరు సామాన్య వ్యక్తులు గారు, మీరు మీ స్వయంగా భగవంతుడు తన నెత్తిన ఎక్కించుకున్నాడు. అందుకే సమాచారం మీ జీవితం మార్చడానికి వచ్చింది. చాలా కష్టపడి మీకోసం ఈ ప్రత్యేక విషయాన్ని తయారు చేస్తాము. మీరు వదిలిపెట్టడం మధ్యలో అని చెప్పి తెలుసు మాకు. మీ జీవితాన్ని మార్చుకుంటారు. మీ కళ ఏదైతే దాన్ని మీరు నేర్చుకోండి. కష్టపడండి, కష్టపడడానికి భయపడద్దు. చూడండి, మాకు తెలుసు మీరు దేని గురించి అయితే ఎక్కువగా బాధపడుతున్నారు. ఇబ్బందులు నిరంతరం మీ జీవితంలోనే వస్తున్నాయి. ఒకటి కాదు, రకరకాల ఇబ్బందులతోటే రోజు రోజుకు సతమతం అవుతూనే ఉన్నారు. మాకు తెలుసు మీరు మీ మనసు పైన నియంత్రణ కోల్పోతున్నారు అని. మీరు మీ పనులు అలసత్వం చూపకూడదు అనుకుంటున్నారని. కానీ వద్దన్న బద్ధకం వచ్చేస్తుంది. మీరు చేసిన తప్పు మళ్ళీ చేయకూడదని చెప్పి అనుకుంటున్నారు, కానీ మళ్ళీ అదే తప్పు జరుగుతుంది. అయితే ఈ సమయంలో మహాదేవుడి నుంచి కొన్ని సంకేతాలు అందుతున్నాయి. మరియు ఈ సంకేతాలు కేవలం మీకోసం, మీ జీవితం కోసం చాలా పెద్ద సంఘటనలు రాబోయాయి. కేవలం ఈ రోజునే ఇలా జరగబోతుంది. మీ జీవితంలో జరుగుతుంది. అవును, ఇది నేరుగా వార్త. ఈరోజు ఖగోళ మార్పు జరుగుతుంది. దీనికి సిద్ధపురుషులు ధన చక్ర జాగరణ అంటారు. ఇటువంటి మహాయోగం జాతకంలోనే చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది. ఒకవేళ మీ జాతకంలో ఇంత మంచి యోగం ఉంటే అప్పుడు అర్థం చేసుకోండి, భగవంతుడి ఆశీర్వాదం నేరుగా మీ పైన ఉంది. అప్పుడే మీకు ఇంత పెద్ద శుభవార్త అందుతుంది. ఇటువంటి మహాయోగం మొదటిసారి ఏర్పడింది. ఈ సమయంలో ఎవరికైనా లాటరీ కాదు, నేటుగా జాక్పాట్ తగులుతుంది. ఎందుకంటే మహాసంయోగం ఏర్పడినప్పుడు మనిషి పాతాల దృష్టం, పాత కర్మలని తొలగిపోతాయి. ఆ తర్వాతకి అకస్మాత్తుగా కర్మల ఫలితం వస్తుంది. ఈ అదృష్టం మీరు ఒక్కసారి తగులుతుంది, కానీ ఆ ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది తలరాత అంట. ఇప్పుడు మీ అదృష్టం మీకు మద్దతుగా నిలబడింది. ఈరోజు ఎవరైతే వింటున్నారో వారి పేరు అదృష్ట జాబితాలో రాయబడుతుంది. కొంచెం ఓపిక పట్టండి. మీ జీవితంలో ఇప్పుడు మురుపులు 6 కాయలుగా ఉంటుంది. మీ దగ్గరికి డబ్బు వచ్చే రోజు, మీ దగ్గరికి సంపద వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. అవును, మీకు ఈ 3 సంకేతాలు అందుతాయి. ఎప్పుడైతే ఈ 3 సంకేతాలు మీ జీవితంలోనే పూర్తవుతాయో అప్పుడు భగవంతుడి ఆశీర్వాదంతో ధనవర్షం మొదలవుతున్నట్టు అర్థం చేసుకొని. మొదటి సంకేతం, ఇంట బయట ఏదో అపరిచిత శబ్దం తలుపు తట్టినట్టుగా వినిపించడం. ఇది ధన ప్రవేశానికి సంకేతం. రెండవ సంకేతం, అకస్మాత్తుగా మనసులోని ధైర్యం కలగడం, లోపల నుండి ఎవరో సమయం వచ్చిందని చెప్తున్నట్టు ఉండడం. మూడవ సంకేతం, ఏదో పాత సమస్య వాటంతటే పరిష్కారం అవ్వడానికి కనిపిస్తుంది. ఇదే మహాసంయోగం గుర్తింపు. ఇటువంటి సంఘటనలే కేవలం ఈ రోజున మీ యొక్క జీవితంలోనే కలగబోతున్నాయి. ఒకవేళ నమ్మకం లేకపోతే ఓపిక పట్టండి. మీ జీవితంలో ఇంత పెద్ద మార్పు ఎలా వస్తుందో మీకు నమ్మకం కలిగిస్తుంది. మీ జీవితంలోనే ఎలా ముందుకు వెళ్ళగలరు అంతా మీకు చాలా వివరంగా చెప్తాను. మా యొక్క ఏ మాటను తమాషాగా భావించే తప్పు చేయొద్దు. చాలా లాభదాయకమైన సమాచారాన్ని మీకు తీసుకొచ్చాము. దీనిని ఒకవేళ సగంలోనే వదిలేస్తే రాబోయే సమయంలో జీవితాంతం బాధపడవలసి వస్తుంది. అందుకే మేము మీకు కొన్ని ఉపాయాలు, కర్మల గురించి చెప్పాలనుకుంటున్నాము. అవునండి, జాక్పాట్ పొందడానికి ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఈరోజు సాయంత్రం మీ గుమ్మం దగ్గర దీపం వెలిగించి ఉంచండి. ఈ దీపం ఆ శక్తిని ఆకర్షిస్తుంది. ఏది అయితే ధన భాగ్యాన్ని మేలుకొల్పుతుందో ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు నెమ్మదిగా చెప్పండి, నా ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని. చిన్న ఉపాయం మహాసంయోగం మీకు యొక్క అదృష్టాన్ని వెనక్కి పట్టుకొని లాగుతుంది. చాలా పెద్ద అదృష్టం మీకు పేరు మీద లాగుతుంది. మీ ఇబ్బందులు, మీ సమస్యలు ఎప్పుడు తగిలిపోతాయి. ఇప్పటి వరకు వీడియో చూస్తే లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ, జై బజరంగ బలి, జై విష్ణుదేవ, జై గణేష, జై లక్ష్మీ మాత, జై దుర్గా మాత అని కామెంట్ సెక్షన్లో రాయండి. అన్ని పనులు జరుగుతాయి. అదే విని కృపా కటాక్ష మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి దీంతో పాటుగా మీ రాశి ఫలం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈరోజు దినచర్యలో కొన్ని మార్పులు వస్తాయి. ఆస్తి లేదా వాహనం కొనే ఆలోచన ఉంటే ఈరోజు దాన్ని మొదలు పెట్టడానికి సమయం. మీరు మీ వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను మెరుగుపరుచుకోవడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఏర్పరచుకుంటారు. విదేశాలకు వెళ్ళడానికి ఏదైనా ప్రయత్నం
వ్యర్థమైన వినోదాల పట్ల మీకు మీ లక్ష్యం నుండి పక్కకు తప్పుకోవచ్చు. ఏదైనా అయోమయ స్థితిలో నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా కొంత తీసుకుంటే స్వభావంలో సహజత్వాన్ని కాపాడుకోండి. మీ సామర్థ్యం మేరకే ఎవరికైనా మాట ఇవ్వండి. అవును, మార్కెటింగ్ సంబంధిత పనులలోనే ఎక్కువ గడపండి. కొన్ని కొత్త ఒప్పందాలు అందుతాయి. సౌందర్య ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారంలో మెరుగుదల ఉంటుంది. ఎవరైనా సహ ఉద్యోగితో ఉన్న పాత విభేదం తొలగించుకోవడానికి ఇది మంచి సమయం. ఆఫీసులో ఏ క్లయింట్స్తోనూ వాదనకు దిగొద్దు. మిత్రులు, దగ్గర బంధువులతో కలవడం అందరికీ సంతోషం ఇస్తుంది. పరస్పర సంబంధం పెరుగుతాయి. ఆఫీస్ పనుల నుంచి కొంచెం దూరంగా జరగండి. మలబద్ధక, గ్యాస్ సమస్య పెరగవచ్చు. మానసికంగా ఎక్కువగా సున్నితంగా ఉంటారు. విషయాలను లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో కొన్ని పరిస్థితులు అంచనా ప్రకారం సాగవు. ఓపిక పట్టడం వల్ల పరిస్థితి చిక్కబడుతుంది. ఏదైనా త్యాగం లేదా సర్దుబాటు అవసరం కావచ్చు. అది ముందు మానసిక శాంతి ఇస్తుంది. ఆర్థిక విషయాల్లోని ఆటంకం అనిపించవచ్చు. పెద్ద నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. సామాజికంగా మీకు ఒంటరిగా అనిపించవచ్చు. మీ ప్లాన్స్ కొంచెం తాత్కాలికంగా ఆరిపోవచ్చు లేదా దిశ మారవచ్చు. ప్రస్తుతం మీకు ఓపిక, వివేకం చాలా అవసరం. ఉద్యోగంలోని పదోన్నతులు లేదా ఇన్సెంటివ్స్ రావడం కొంత ఆలస్యమైన మీ ఆర్థిక స్థితి క్రమంగా బయటపడుతుంది. వ్యాపార రంగంలోని పనులన్నీ మీకు పర్యవేక్షణలో జరగాలి. ఇతరుల తప్పుడు సలహా వలన నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. విద్యార్థులకు చదువులో ఉన్న అడ్డంకి తొలగిపోతుంది. ఊరట వస్తుంది. కుటుంబ విషయాలకు వస్తే పాత సమస్యలకు సున్నితమైన పరిష్కారం దొరుకుతుంది. బంధువులు లేదా మిత్రుల రాకతో సద్దడి ఉంటుంది. వాటితో మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించుకుంటే అనవసర ప్రయాణాల్లో వాయిదా వేయడం మంచిది. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉంటూ మీ అనుభవాన్ని కనుక పెడితే సీనియర్స్ నుంచి ప్రశంస వస్తుంది. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం వల్ల మీ వైవాహిక బంధం మళ్ళీ తాజాగా మారుతుంది. ఏ విషయంలోనే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా పూర్తి సమాచారం తెలుసుకున్నాకనే ముందడుగు వేయండి. ప్రమోషన్లు ఆలస్యం కావచ్చు. వ్యాపారంలో నిస్తులకు కొత్త పనులకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు పనుల్లో బిజీగా ఉంటారు. ఆచరణలో పెట్టండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. నాయకత్వ బాధ్యతలు పెరగవచ్చు. అధికారులతో ప్రయాణం చేసే అవకాశం ఉంది. కుటుంబంలోనే సానుకూల వాతావరణం ఉంటుంది. మీ చొరవ ఇంట్లో మంచి మార్పు వస్తుంది. ప్రేమ సంబంధాల్లో గాఢత పెరుగుతుంది. సింగిల్స్కు కొత్త ఆకర్షణ ఏర్పడవచ్చు. అహంకారానికి దూరంగా ఉండండి. పని ఒత్తిడి వలన అలసటగా అనిపించిన మానసిక బలం బాగుంటుంది. తగినంత విశ్రాంతి తీసుకోండి. గత కొంతకాలంగా ఏదో పని పట్ల చేస్తున్న కష్టానికి అనుకున్న ఫలితం దక్కబోతుంది. లాభానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఏ మిత్రుడి సలహా అయినా మీకు ప్రతికూలంగా మారచ్చు. అవును, పని ప్రదేశంలో జరుగుతున్న ఏ పనిని కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఎవరైనా ఉద్యోగి వీటిని వాడుకోవచ్చు. ఆఫీస్లోనే శాంతియుత వాతావరణం ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న విషయానికి అపార్థం కలగవచ్చు. పరస్పర సహకారంతోనే పరిష్కరించుకోండి. ప్రేమ సంబంధం పెరుగుతుంది. అవును, ఈ సమయం మానసిక నిరాశ, అసంపూర్ణ అంచనాకి మనసు పదే అనుభవాల వైపు వెళ్తుంది. కుటుంబం మానసిక దూరం, అబద్ధాల ప్రభావం కనబడుతుంది. ఆర్థిక విషయాల్లోనే అనుకున్న ఫలితాలు రాకపోవడం వల్ల అసంతృప్తి ఉంటుంది. మొత్తం పరిస్థితి ప్రతికూలం కాదు. ప్రతికూలంగా కలవాలనుకుంటారు. బంధువులకు సంబంధించిన ఏదైనా మాట మిమ్మల్ని మనసును బాధించవచ్చు. కష్టపడిన రిజల్ట్ రాకపోవడం వలన ఉత్సాహం పెరుగుతుంది. ప్రమోషన్లో లేదా ఆఫీసులో నిరాశ కలగవచ్చు. ఆఫీసులో పని తక్కువగా అనిపిస్తుంది. ఓపిక పట్టండి. జంటల మధ్య పాత గొడవలు లేదా విరిగిన నమ్మకం గుర్తుకు రావచ్చు. ఈరోజు ఏదైనా శుభ కార్యక్రమంతో మొదలవుతుంది. దేశ విదేశాలపైన కూడా దృష్టి పెట్టండి. ఉత్తమ సమాచారం అందుతుంది. అది భవిష్యత్తులో లాభం కనబడుతుంది. ఫైనాన్స్లో స్థిరత్వం వస్తుంది. అలసత్వం, ఒత్తిడి మీ పైన ఆధిపత్యం చేయనివ్వద్దు. వ్యాపార కార్యకలాపాలకు అదిగా ఉంటారు. ఆఫీస్ సమస్యలు ఒత్తిడి ఇవ్వచ్చు. ఆర్థిక నిర్ణయం మీ చేతుల్లోనే ఉంటుంది. మేనేజ్మెంట్, టెక్నికల్, సేల్స్ వారికి విజయం లభిస్తుంది. మరి కష్టంతోనే విజయం తొలిస్తే కష్టపలై అన్నారు పెద్దలు. కావున నిరాశను పక్కన పెట్టేసి కష్టం వైపే అడుగులు త్వరితగతిని వేయండి. మీకు 200% కష్టాన్ని పెట్టండి. ఈ రాశి జాతకులకు అనుగ్రహం ఉంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ధైర్యం పెరుగుతుంది. రోజున ఏదైతే ఎర్రటి రంగు వస్తువులు
వస్త్రాలు ధరించండి. ఎర్రటి రుమాలు ధరించుకోండి. ఎర్రటి కందిపప్పు లేదా బెల్లం పేదలకు దానం చేయడం వలన అప్పుల బాధలు తొలగిపోతాయి. అయితే మీ రాశికి ప్రస్తుతం ఉన్న గ్రహ పరిస్థితుల దృష్ట్యా హనుమంతుడి అనుగ్రహం ఉంటేనే మీ అనుకున్న జాక్పాట్ లేదా మీకు పెద్ద విజయం లభిస్తుంది. ఈ రోజున హనుమంతుడి గుడికి వెళ్ళి సింధూర పూజ చేయించండి లేదా ఆంజనేయ స్వామికి తమ్మలపాకుల మాల సమర్పించండి. హనుమంతుడి పూజిస్తే గ్రహాల చెడు ప్రభావం తగ్గుతుంది, పనులు వేగవంతమవుతాయి. అలాగే ఓం హం హనుమతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. కాబట్టి ఈ గ్రహాల గమనం పట్ల మీ మనసు నిలకడగా ఉండకపోవచ్చు, అంటే అలసత్వం లేదా భయంగా ఉండవచ్చు. ఈ రోజున శివలింగానికి అభిషేకం చేయడం లేదా కనీసం చెంబుడు నీటికి శివలింగానికి సమర్పించడం వల్ల గ్రహాలన్నీ శాంతిస్తాయి. నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. దీనివల్ల రాహుకేతువుల యొక్క గ్రహాల దోషం పోతుంది. 5 దేవతలు ఇంట్లోకి ప్రవేశించడానికి మార్గం సులభమవుతుంది. మరియు ఈ సమయంలోనే మీ మాట చాలా కఠినంగా ఉండవచ్చు. ఎవరిని కించపరిచినట్టుగా మాట్లాడవద్దు. అందరితోటి మంచిగా మెదలడానికి ప్రయత్నం చేయండి. మీకు వ్యాపారంలోనే లాభం వస్తుంది. ఈ రోజున హనుమాన్ చాలీసా పఠించడం, పేదలకు భోజనం, బెల్లం పెట్టడం, సాయంత్రం గుమ్మం వద్ద దీపం వెలిగించి మహాదేవ రక్షమాలి ప్రార్థించండి. అలాగే ఈ పరిహారం మీ జాతకంలోని గ్రహ దోషాలు తొలగించి మేము చెప్పిన పెద్ద వార్త మీ చెంతకు చేరేలాగా చేరుస్తుంది. మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలంటూ కోరుకుంటున్నాను. అలాగే మీకు దైవానుగ్రహం ఎప్పుడు కలుగుతుంది. ఇప్పటికే పిల్లలు ఉన్నవారికి వారి విద్య లేదా ఉద్యోగ రంగంలోని వారు సాధించే విజయాలు మీకు ఎంతో గర్వకారణంగా నిలుస్తాయి. పిల్లల వల్ల మీ ఇంటికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వివాహం కాని వారికి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఒక సంబంధం ఈ రోజున ఖరారు అయ్యే అవకాశం లేదా త్వరగానే మెండుగా కనిపిస్తుంది. సమాజంలోనే మీ యొక్క ప్రతి మాటకు కూడా ఈ రోజున విలువ పెరుగుతుంది. మిమ్మల్ని గతంలో తక్కువ చేసిన వారు ఇప్పుడు మీ స్థాయిని చూసి గౌరవిస్తారు. రాజకీయం లేదా సామాజిక రంగంలో ఉన్న వారికి పదవులు దక్కే యోగం కనబడుతుంది. ముఖ్యంగా ఈ తిథి నాడు మీ యొక్క నాయకత్వ లక్షణాలు అందరినీ కూడా ఆకట్టుకుంటాయి. చేపట్టిన ప్రతి కార్యంలోనూ దైవ బలం తోడవుతుంది. మీ ఆలోచనలన్నీ కూడా ధైర్యంగా అమలు చేయండి. మీ కీర్తి ప్రతిష్టలు ఈ రోజున దశ దిశలా వ్యాపిస్తాయి. మీరు చేసిన పాత సహాయాలు ఇప్పుడు మీకు తిరిగి మేలు చేస్తాయి. గౌరవప్రదమైన హోదాలోనే మీరు కూర్చొని అవకాశం ఈ రోజు నుంచి మొదలు కాబోతుంది. మీ మాట్లాడే తీరుతోని అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తారు. నలుగురిలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ఈ సమయం అంటే ఈ తిథి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. కానీ ఒక పరీక్ష వంటిది. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లు, అనవసరపు స్నేహాలు మిమ్మల్ని పక్కదారి పట్టించే అవకాశం ఉంది. యువత విషయంలో ఈ సమయంలో అంటే ఈ రోజు నుంచి కూడాను చెడు స్నేహాల ప్రభావం ఎక్కువగా కావచ్చు. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా స్నేహితులతో సరదాగా గడపడం మంచిదే, కానీ అది మీ భవిష్యత్తును దెబ్బతీయకుండా ఇక జాగ్రత్త పడండి. దురలవాట్లకు దూరంగా ఉండడం మీ వృత్తిపరమైన ఎదుగుదలకు ఎంతో ముఖ్యం. ఆరోగ్యం విషయంలో మాత్రం మీరు ఈ రోజున కొంత శ్రద్ధ తీసుకోండి. పని ఒత్తిడి వల్ల మానసిక అలసట కలిగే అవకాశం ఉంది. నిద్ర లేకపోవడం లేదా ఒత్తిడి వల్ల కలిగే తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. అయితే ఈరోజు అంటే ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి కొంత సమయం ధ్యానం చేయడం వలన మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్త. మానసిక ప్రశాంతతే మీకు పెద్ద రక్ష అని గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మీరు ఏమిటంటే కనుక ఈ రోజునే కదండి, రాబోయే రోజులలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. మీ కళలో పదే పదే దేవాలయాలు, ఏనుగులు ప్రవహిస్తున్న నీరు కనిపిస్తే అది మీ జీవితంలోని రాబోయే భారీ ధనలాభానికి సంకేతం. బ్రహ్మీ ముహూర్తంలో వచ్చే కళలు మీకు భవిష్యత్తు గురించి ముందుగానే సమాచారాన్ని ఇస్తాయి. కర్మ సిద్ధాంతం మరియు ప్రతీకారం. చాలా కాలంగా మిమ్మల్ని మోసం చేసిన వారు ఇప్పుడు వారి కర్మఫలాన్ని అనుభవించే సమయం. ఇది మీకు ప్రత్యక్షంగా తెలియకపోవచ్చు, కానీ పరోక్షంగా జరుగుతున్న సంఘటన. కానీ ఎప్పటికైనా సరే మీకు బోధపడుతుంది. అప్పుడు అనుకుంటారు,
ఎప్పటికీ మంచిగా గెలుస్తుందని. మిమ్మల్ని నష్టపరిచిన వారు స్వయంగా ఈ రోజున మీ దగ్గరికి వచ్చే క్షమాపణ కోరడం చూస్తారు. అది ఎవరైనా కూడా కావచ్చును. అలాగే ఈ రోజున ఈ రాశి జాతకులు మాట విషయంలో కాస్త జాగ్రత్త. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. 6వ ఇంద్రియం మేలుకొనడం వలన ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని చూస్తే వెంటనే తప్పించుకోగలుగుతారు. మీకు ముందే హెచ్చరిక వచ్చేస్తుంది. ఈ దైవిక శక్తి మీరు నమ్మండి. ప్రతిరోజు దీపం వెలిగించి కాసేపు నిశ్శబ్దంగా కూర్చుంటే ఈ శక్తులు ఈ రోజునే కాదండి, అన్ని రోజుల మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బలపరుస్తాయి. మీ అభివృద్ధికి అడ్డంకంగా మారిన 3 ముఖ్యమైన పొరపాట్లు ఉన్నాయి. ఈరోజు మీరు సరిదిద్దుకోండి. మొదటిది, ఎవరినైనా సరే త్వరగా గుడ్డిగా నమ్మడం. రెండవది, మీ శత్రువులను తక్కువ అంచనా వేసి అజాగ్రత్తగా ఉండడం. మీకు మూడవది, మీ స్వశక్తిని మీరు తక్కువ చేసుకోవడం. ఆధ్యాత్మిక బలం కోసం ఈ రోజున మాత్రం మీరు ప్రతిరోజు, ఈరోజే కాదు, ఉదయం పూట అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించండి. మీలోనే భయం తొలగి ధైర్యం కలగాలి అంటే ఉదయాన్నే రాగి పాత్రతో సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి. ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి మట్టి ప్రమిదలోనే ఆవ నూనె దీపం వెలిగించి అందులోని 2 లవంగాలు వేసి ఇంటి మూలలో ఉంచండి. అలాగే ధనాన్ని ఆకర్షించడానికి మీ వెంట చిన్న పచ్చ కర్పూర ముక్కను ఉంచుకోండి. రాజయోగం కోసం అమ్మవారికి బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యంగా పెట్టండి. అడ్డంకులు తొలగడానికి ఓం గం గణపతయ నమః 21 సార్లు నిత్యము స్మరించుకోండి. దిష్టి దోషాల నివారణ కోసం ఇంటి గడపల 20 వైపులా స్వస్తి గుర్తును ఉంచుకోండి. ముఖ్యంగా ఈ రోజున ఈ యొక్క పరిహారాలను పాటించడం మరవద్దు. ఈ రోజున గొడవలకు దూరంగా ఉంటే సాయంత్రం నేను మాత్రం ఇంట్లో కర్పూరంతో ఆరతి ఇవ్వండి. ఈ రోజున మీరు చేసే శ్రమకు దుర్గామాత ఆశీస్సులతోడే అద్భుత విజయాలు సొంతమవుతాయి. సుఖ సంతోషాలతోని ఈ రాశివారు ఎప్పుడు కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీ